దావోస్ మూడో రోజు పర్యటనలో బిజీగా గడిపారు సీఎం చంద్రబాబు. ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి, ప్రభుత్వ పాలసీలను జాతీయ, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. తమ విధానం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్న చంద్రబాబు భారీ లక్ష్యాలను నిర్దేశించుకోవడం, వాటిని సాధించడం తనకు అలవాటని చెప్పారు. ఇజ్రాయెల్ మంత్రి నిర్ బర్కత్తో ఏపీలో ఒక ప్రత్యేక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలని కోరారు. అటు యువతకు ఏఐలో నైపుణ్య శిక్షణ ఇవ్వాలని కాలిబో ఏఐ అకాడమీ సంస్థ ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి. దావోస్ మూడో రోజు పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా గడిపారు. వివిధ జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులకు ఇంటర్వ్యూ ఇచ్చిన చంద్రబాబు ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి, ప్రభుత్వ పాలసీలను వివరించారు. రాష్ట్రానికి బ్రాండింగ్ వస్తే పెట్టుబడులు వస్తాయని, తద్వారా అభివృద్ధి జరుగుతుందని, అలా వచ్చిన సొమ్ముతో పేదల సంక్షేమం కూడా చూడవచ్చని చంద్రబాబు అన్నారు. సింగపూర్ మాజీ అధ్యక్షుడు లీ క్వాన్ యూ, మలేషియా మాజీ అధ్యక్షుడు మహాతీర్ తనకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. భారీ లక్ష్యాలను నిర్దేశించుకోవటం, వాటిని సాధించడానికి నిరంతరం పనిచేయటం తనకు అలవాటన్న సీఎం చంద్రబాబు తమది ఇండస్ట్రీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని స్పష్టం చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు తమ విధానాన్ని మార్చామని, పరిశ్రమలకు ఎక్కడా లేని విధంగా ఎస్క్రో ఖాతా ద్వారా ప్రోత్సాహకాలు ఇస్తున్నామన్నారు. అనుమతుల నుంచి స్థాపన వరకు రియల్ టైంలో మానిటర్ చేసి పెట్టుబడులకు సార్థకత చేకూరుస్తున్నామన్నారు. విశాఖలో గూగుల్ రావటం ఏపీకి బూస్టప్ అన్న చంద్రబాబు ఈ విషయంలో మంత్రి లోకేష్ ఎంతో చొరవ చూపారని కొనియాడారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ అమోనియా గురించి చర్చిస్తున్న సమయంలో ఏపీ ఉత్పత్తి వైపు అడుగులు వేస్తుందని తెలిపారు. దావోస్ సదస్సులో సీఎం చంద్రబాబుతో మూడవ రోజు తమారా లీజర్ సీఈఓ సృష్టి శిబులాల్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో ఆతిథ్య రంగంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. పోలవరం నుంచి భద్రాచలం వరకు గోదావరి నదీ తీరంలో టూరిజం కేంద్రాల అభివృద్ధికి ఆస్కారం ఉందన్న చంద్రబాబు కోనసీమ, గండికోట, అరకు, లంబసింగి లాంటి ప్రాంతాల్లోనూ ప్రాజెక్టులు ప్రారంభించే అంశంపై చర్చించారు. గిరిజన ప్రాంతాల్లోనూ ఎకో టూరిజం పార్కుల ఏర్పాటుపై తమారా లీజర్ ఆసక్తి కనపరిచింది. విశాఖతో సహా వివిధ ప్రాంతాల్లో హోంస్టే ప్రాజెక్టులు ఏర్పాటు పట్ల ఆసక్తిని కనబరిచింది. ఏపీలో హోటల్ రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు చెప్పారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రతిపాదనలతో వస్తే సహకరిస్తామని తెలిపారు. దావోస్ లో ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి నిర్ బర్కత్, ఆ దేశ ఉన్నతాధికారులతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. రక్షణ, అంతరిక్షం, సెమీ కండక్టర్, క్వాంటమ్ లీడర్షిప్, సైబర్ సెక్యూరిటీ లాంటి కీలక రంగాలలో ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. ఏపీలో ఇజ్రాయెల్ సంస్థల కోసం ఒక ప్రత్యేక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా తెలిపారు. ఇది మెడ్టెక్, క్లీన్ టెక్, ఏరో డిఫెన్స్ రంగాల్లో స్థానిక ఉత్పాదనకు గొప్ప వేదిక అవుతుందని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇక విశాఖ, చెన్నై కారిడార్లో యూఏవీ డ్రోన్ల తయారీ, తీర ప్రాంత గస్తీ, వ్యవసాయ రంగంలో వినియోగానికి డ్రోన్ల తయారీ, వ్యర్థ జలాల రీసైక్లింగ్ సాంకేతికతపై సహకారాన్ని సీఎం చంద్రబాబు కోరారు. చంద్రబాబుతో కాలిబో ఏఐ అకాడమీ వ్యవస్థాపకులు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాజ్ వట్టికుటి సమావేశమయ్యారు. ఈ భేటీలో కాలిబో ఏఐ అకాడమీ సంస్థ సీఈఓ స్కాట్ శాండెచ్ఫర్ పాల్గొన్నారు. వట్టికుటి ఫౌండేషన్ భాగస్వామ్యంతో అమరావతిలో ఇప్పటికే ఏఐ అకాడమీ ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ ప్రారంభించినట్టు కాలిబో సంస్థ తెలిపింది. ఏపీలోని ఇతర విశ్వవిద్యాలయాల భాగస్వామ్యంతో యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో నైపుణ్య శిక్షణ ఇవ్వాలని చంద్రబాబు ప్రతిపాదించారు. విశాఖ మధురవాడలోని ఐటీ సెజ్ లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని సీఎం చంద్రబాబు కోరారు.